మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న శ్రావణ మాసంలో రెండో శుక్రవారం కదా, నేను ముందు అనుకున్నానమాట. పూజ చాలా మనశ్శాంతిగా చేసుకోవాలి, ఉరుకులు పరుకులు లేకుండా, హడావిడి లేకుండా చేసుకోవాలి. ప్రసాదాలు 9 రకాలు 11 రకాలు అని ఇట్లా చేసుకుంటూ వెళ్తే మనకేమో ఈ పని ఎక్కువ అయిపోద్ది, భక్తి మీద శ్రద్ధ తగ్గిపోద్ది అనుకొని తక్కువ చేసుకుందాం, మనశ్శాంతిగా చేసుకుందామని అనుకున్నాను. నిన్న పొద్దున్నే లేచి ఇంటి ముందు ఊడ్చి కడిగి ముగ్గు వేసి ఇల్లు ఊడ్చుకొని ఆ తర్వాత స్నానం చేసి పనులు అయితే మొదలుపెట్టాను. ముందేమో పులిహోర కోసమని చింతపండు నైటే నానబెట్టేశాను. ఇక్కడ నేను ఉదయం చింతపండుని ఉడకబెట్టానండి పులిహోర కోసం. పులిహోర కోసం చింతపండు గుజ్జు ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. పులిహోర కోసమని అన్నం కూడా వండాను. ఇక ఆ తర్వాత స్టార్ట్ అయిందండి. హడావిడి వద్దు, టెన్షన్ పడొద్దు, ఉరుకులు పరుకులు వద్దు అనుకున్నానా. అన్నం ఉడికిన తర్వాత మా వారు ఫోన్ చేశారు తోట నుంచి. అంటే టిఫిన్ చేసి పొద్దున్నే వెళ్ళిపోయారు. ఫోన్ చేశారనమాట. ఈ రోజంతా తోటలోనే పని సరిపోతుంది, నాకు అన్నం రెడీ చేసి క్యారేజీ గట్టు అన్నారు. అదేదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు ఫోన్ చేసినా అన్నం ఇంకొంచెం ఎక్కువ వండేదాన్ని. 5 నిమిషాలు కదలండి, ఒక 20 నిమిషాలు ముందు ఫోన్ చేస్తే అన్నం ఎక్కువ వండేదాన్ని. పులిహోర కోసమని కొంచెం తక్కువని వండా, మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం వండుకోవచ్చులే అని, రేలే ఈ పని ఆ పని చేసుకోవచ్చులే అని ముందైతే పప్పు పొయ్యి మీద పెట్టానండి. కుక్కర్లో పప్పు వేసి టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, నీళ్ళు, ఎసర పోసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించాను. ఇక పులిహోర కోసమని తాలింపు చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు అంటే పోపు గింజలు మొత్తం వేసేసాను. ఒక 15-20 దాకా వేరుశనగలు కూడా వేసానండి. అవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి, పసుపు, ఒక పిరికెడు కరివేపాకు వేసాను. పులిహోరకి ఎప్పుడైనా కరివేపాకు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కదా, అందుకని. ఇక పులిహోరలో ఇంగు ఉంటే చాలా బాగుంటుంది. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, పులిహోరలో ఇంగు వేయకుండా సమాజానికి మీరు ఏం చెప్తున్నట్టు. అదేం పెద్ద సమాజాన్ని ఉద్ధరించేది కాదులేండి, కానీ మనకైతే పులిహోరలో ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. ఈ ముందే ఉడకబెట్టింది కదా చింతపండు గుజ్జు, ఆ చింతపండు గుజ్జు కూడా ఈ తాలింపులో వేసేస్తున్నాను. ఎక్కువే చింతపండు ఉడకబెట్టాను. కాకపోతే ఇప్పుడు మా వారు ఇప్పటికిప్పుడు అన్నం క్యారేజీ కట్టాలన్నారు కదా, మళ్ళీ అన్నం వండటం ఎందుకు, పులిహోరే తక్కువ చేద్దాంలే అని చింతపండు గుజ్జు తక్కువ వేసానండి తాలింపులో. నిజం చెప్పాలంటే ఒకప్పుడైతే చింతపండు ఇలా తాలింపు చేసేవాళ్ళు కాదండి. చింతపండుని బాగా ఉడకబెట్టి ఇక డైరెక్ట్గా అన్నంలో కలిపేసేవాళ్ళు చింతపండు వరకు. అంటే తాలింపు అయితే అందరూ చేసేదే, చింతపండు మాత్రం డైరెక్ట్గా అన్నంలో కలిపేసేవాళ్ళు. ఈ మధ్యన నేను చూస్తున్నాను, మరి సరే చాలామంది ఎప్పటి నుంచో చేస్తున్నారేమో కానీ ఈ మధ్యనే చూస్తున్నాను నేను ఇలా చింతపండు గుజ్జు కూడా తాలింపులో వేయటం. ఇక చింతపండు గుజ్జు తాలింపులో వేసి కొద్దిసేపు వేగిన తర్వాత రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసి పక్కన పెట్టేశాను. స్టవ్ మీద నుంచి దింపి పక్కన పెట్టేశాను. ఇంకో ప్రసాదం కోసం శనగలు ఉడకబెట్టానండి. నైటే నానబెట్టి శనగలు ఉడకబెట్టాను. అన్నం వండేటప్పుడే శనగలు ఉడకబెట్టాను, మీకు ఫస్ట్లో చెప్పలేదు. శనగలు ఉడకబెట్టి గరిటలో వడపోసి అట్టు ఉంచేసాను. ఇక కొన్ని ఏమో ఉడకబెట్టినాయి మామూలుగా తాలింపు చేయకోకుండా ప్రసాదం కోసమని ఒక గిన్నెలోకి తీసాను. కొన్ని ఏమో తాలింపు చేస్తున్నాను. అమ్మవారికి ఉడకబెట్టిన శనగలు అయినా నానబెట్టిన శనగలైనా అసలు శనగల ప్రసాదం అంటే చాలా ఇష్టం అంటారు. కొంతమంది అయితే అసలు తాలింపు కూడా చేయరు, ఉడకబెట్టి అలా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఎక్కువ శాతం నైవేద్యంగా పెట్టాలంటే తాలింపు చేయకోకుండా పెట్టాలంటారు. అయితే తాలింపులో మనం వెల్లుల్లి వేయకోకుండా, ఉల్లిపాయ ముక్కలు వేయకోకుండా తాలింపు పెడుతున్నాను అంతే. ఓన్లీ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగలకు సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. కారం కూడా వేయట్లేదండి. అయితే శనగలు ఉప్పు వేసే ఉడకబెట్టాను కాబట్టి కొద్దిగా ఉప్పు వేసాను. ఇక ఈ తాలింపుని ఈ శనగల్లో వేసేస్తున్నాను. ఇంకో ప్రసాదంగా వడపప్పు అంటాం కదా, అదేనండి. పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఏమన్నా ఉసుకుంటుంది అనుకుంటే గాలించి ఒక గిన్నెలో పెట్టేసుకొని దాంట్లో చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటే ఇంకో ప్రసాదం అవుతుంది. హడావిడి లేదన్నావు, ఉరుకులు పరుకులు లేవన్నావు, తక్కువ ప్రసాదాలే చేస్తున్నావు, ఆల్రెడీ ఇన్నైనాయి కాదా అని అనుకుంటే, ఇన్నంటే ఎక్కువ శ్రమే ఉండదు కదా. పులిహోర ప్రసాదానికి ఒక్కదానికే టైం పడుతుంది తప్పితే మిగతావన్నీ తొందరగా అయిపోతాయి కదా. అందుకని ఇక 5 రకాలు అయ్యేటట్టు, 5 రకాలు ఏంటంటే అరటిపండు 5 రకాలు అయ్యేటట్టు చేస్తున్నాను. ఇక పూజ మొదలెట్టానండి. ముందు ఒక పీట పెట్టి నేలపైన, ఆ పీట పైన జాకెట్ ముక్క వేసి, జాకెట్ ముక్క పైన బియ్యం పోసి కొద్దిగా, ఆ బియ్యం పైన పసుపు కుంకుమ వేసి
అమ్మవారి ఫోటోకి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి ఫోటోని అక్కడ పెట్టేశాను. ఇక దీపారాధన కోసం కుందులు పెట్టేశాను. ఇక్కడ చాలామంది చెప్తుంటారు పూజలకి వెండి ప్రమిదలు, బంగారం ప్రమిదలు, ఇత్తడి ప్రమిదలు ఇవన్నీ కాదండి, ఒక్క స్టీల్ ప్రమిదలు పెట్టుకోకూడదు అంటారు. కాబట్టి అన్నిటికంటే మంచిదనేది అయితే మట్టి ప్రమిద అండి. మనము చెప్పేవాళ్ళం ఎన్నైనా చెప్తాం. ఉదాహరణకి ఇప్పుడు నేను అక్కడ పెట్టింది వెండి ప్రమిదే. ఆ వెండి ప్రమిదలు అందరికీ చేతనవుతవి, చేత కాదు. నాకు కూడా కొన్నవేం కాదు, మా పెళ్ళికి గిఫ్ట్గా వచ్చినాయి అనమాట. పెళ్ళికి వచ్చినాయి కాబట్టి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవటానికి మంచిదే కాబట్టి పూజ చేసుకుంటాను. నేను కొని వెండి గిన్నెల్లో వెండి ప్రమిదలతో పూజ చేయాలంటే చేయరండి. ఎందుకంటే నేను ఎక్కువ ఆడంబరాలకు పోను. ఆ దేవుడికి అన్నీ తెలుసు. మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలు తప్పితే వెండి గిన్నెలో చేశారా, వెండి పూలతో చేశారా, నిజమే. ఈ మధ్యన అయితే వెండి పువ్వులు, బంగారం పువ్వులు, అలాగే ప్రసాదాలు కూడా బాదం, వెండి బాదంలు, వెండి జీడిపప్పులు ఇవంట దేవుడికి ప్రసాదంగా పెడతారు. ఏమండి మనం తింటామా చెప్పండి? వెండి బాదంలు, వెండి జీడిపప్పులు మనం తింటామా? మరి అలాంటివి దేవుడికి ఎట్లా పెడతారు చెప్పండి? ప్రకృతి పరంగా వచ్చినవే పుష్పాలైనా ప్రసాదమైనా ఏదైనా దేవుడికి పెట్టుకోవాలని నా ఆలోచన. సరే తీసుకోండి, దేవుడు ప్రమిదలు అంటే కొనుక్కోగలిగిన వాళ్ళు, చేతనైన వాళ్ళు తీసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. మరీ ప్రసాదాలు కూడా వెండి బంగారమై పూలు అంటే నాకైతే అది నచ్చడం లేదు. నాకు తెలిసింది నేను చెప్పాను, తప్పుగా అనుకోకండి. ఇక పూజ విషయానికి వస్తానండి. వినాయకుడిని గౌరీదేవిని చేసి పూలతో, పసుపుతో, కుంకుమతో, అక్షంతలతో పూజ చేసుకున్నాను. గౌరీదేవి అమ్మకి గాజులు, జాకెట్ ముక్క, పుష్పం పెట్టేసి ప్రసాదాలు పెట్టేసి హారతి ఇచ్చానండి. ఇక పూజ అయిపోయిన తర్వాత మా వారికి భోజనం క్యారేజీ కడుతున్నాను. ఇంతకుముందు 2-3 వీడియోల్లో మీరు అన్నం చాలా తక్కువ కడుతున్నారు క్యారేజీ తోటకి, పనిచేసే వాళ్ళకి అది ఎలా సరిపోతుందంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కారణం ఉంది. మొన్న మధ్యన క్యారేజీ కట్టాను కదా, ఆ రోజు 2 వచ్చారు. డ్రైవర్తో పాటు ఒక బాబు వచ్చిండు అని చెప్పాను కదా. ఆ బాబు చిన్న పిల్లవాడండి, స్కూల్కి వెళ్ళే పిల్లవాడు. సరదాగా ఆ డ్రైవర్ అమ్మట వచ్చిండు. వాడు అన్నం తినడో తెలియదు. అయినా సరే వాడి కోసమని సరిపోతుందనే కట్టాను. చిన్నపిల్లవాడు ఎంతగా తింటాడు చెప్పండి. ఇక ఇప్పుడు కూడా తక్కువే పెట్టాను. కాకపోతే ఎందుకంటే మా వారు ఇంటికి వచ్చిన తర్వాత పులిహోర తిన్నారు, శనగలు తిన్నారు, అరటిపండు తిన్నారు. కాబట్టి కడుపు ఉబ్బరంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అన్నం గట్ట అన్నారు. ఇక అన్నం, పప్పు, మజ్జిగేనండి, పెరుగులేదు. మజ్జిగ బాటిల్లో పోసి పెట్టాను. ఇక శనగలు అడిగారు. శనగలు ఉన్నాయి కదా, ఒక బాక్స్లో పెట్టు, అన్నం తినేటప్పుడు కొంచెం అన్నం తిన్న తర్వాత తింటానని చెప్పారు. సరేనని అన్నం క్యారేజీతో పాటు శనగలు కూడా పెట్టాను. ఇక వాటన్నిటితో పాటు 2 బాటిల్ మంచినీళ్ళు కూడా పెట్టాను. ముందు పనిచేసే వాళ్ళకి అన్నం కంటే ముఖ్యంగా మంచినీళ్ళు ఉండాలండి. ఈ ఎండకి దప్పిక ఎక్కువైతుంది కదా, అదేనండి దాహం ఎక్కువ అవుతుంది కదా, అదిగే 2 బాటిల్ పెట్టాను. పొద్దున్న తీసుకెళ్ళిన 2 లీటర్ల బాటిల్ అక్కడే ఉంది. ఇక ఇవన్నీ కూడా సంచిలో పెట్టేసి మా వారికి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, కొన్ని వీడియోల్లో మీరు ముందు వెళ్ళి తర్వాత మీ వారు వెళ్తున్నారే, ఇప్పుడు వెళ్ళరే అని డౌట్ రావచ్చు. అలా వెళ్ళేది పొద్దున్నే బయటికి వెళ్ళేటప్పుడు అండి. వారు వెళ్ళినప్పుడల్లా కాదు. ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, ఇక మా వారు వెళ్ళారు కదా, నన్ను తీసుకెళ్లకుండా వెళ్తున్నారు అడుకో అని మెస్ దగ్గర ఉండి చూస్తూ ఉన్నాడు లియోగాడు. ఇక అప్పటికే చాలా టైం అయిపోయింది. వాడికి అన్నం పెట్టేశాను. నేను ప్రసాదం తీసుకొని తింటే చూసారా ఒకసారి ఎలా చూస్తున్నాడో. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వీడికి అన్నం పెట్టుకోకుండా వీళ్ళే తింటున్నారేమో అనుకుంటారు. అట్ట చూస్తుందండి. మేము తింటంటే మొహాలకి వెళ్ళి మూతికెళ్ళి చూస్తూ ఉంటుంది అనమాట. మరొకసారి చూడండి, మళ్ళీ అటు వెళ్ళిందా మళ్ళీ వచ్చి ఎదురు కూర్చొని మొహంకెళ్ళే చూస్తుంటుంది. అలా కింద కూర్చోవటమో పడుకోవటమో చేస్తే బాగానే ఉంటుంది. అట్లా చెయ్యదు, మన మొహంకెళ్ళే చూస్తూ ఉంటుంది. చూడండి, ఇదనమాట. ఇక ఇదండి నిన్న శుక్రవారం పూజ, ఇంట్లో హడావిడి. అంటే పెద్ద హడావిడి ఏం కాదు. మరి వీడియో మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను. మరి నచ్చినట్లయితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.